జనులన్ మహాగణుడును మన రక్షకుడునైన మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాం. ప్రతిదినము దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి ఈ ఇమానుయేల్ ప్రేయర్ హోమ్ మినిస్ట్రీస్ ద్వారా దేవుడు జరిగిస్తున్నటువంటి గొప్ప కార్యాలను బట్టి ఆయనకు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావాలు ఆయనకే చెల్లునుగాక. ప్రియులరా, దేవుని వాక్యము సెలవిస్తుంది, ఆయన మనల్ని ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రతి విషయంలో కూడా తన కార్యాన్ని, ఉన్నతమైన అద్భుతాన్ని మన పట్ల జరిగిస్తూ ఉన్న దేవుడు. నీ జీవితంలో ఉన్నటువంటి కొదువును బట్టి, ఇబ్బందిని బట్టి కుమిలిపోతూ నీరసించి జీవితంలో భయంకరమైన పరిస్థితి కలిగి ఉన్నావేమో, దేవుడు నిన్ను ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాదు అని వాక్యము చెబుతుంది. కనుక వాక్యంలో మనం ఆలోచన చేస్తే గనుక ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 11, 12 వచనాలు మనం చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11, 12 వచనాలు. నాకు కొదువ కలిగినందున నేను ఎలాగూ చెప్పుటలేదు, నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకుని ఉన్నాను. దేన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. ప్రతి విషయములోనూ, అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలిగొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను. ప్రియులను గమనించాలి. అపోస్తుడైనటువంటి పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ ఆయన మాట్లాడిన మాట ఏమిటి అనంటే, నాకు కొదువు కలిగినందున నేను ఇలాగూ చెప్పడం లేదు. ఎందుకంటే నేనే స్థితిలో ఉన్నా ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకున్నా. చాలామంది జీవితాల్లో మన స్థితిని బట్టి మన పరిస్థితులు మారాలి. చాలామంది స్థితి సరిగా ఉండదు, కానీ స్థితికి మించి ఏవేవో చేస్తూ ఉంటారు. కాబట్టి దేవుడు అంటాడు కదా, నేను ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకున్నా. ప్రియులరా, నీ స్థితిని బట్టి దేవుడు ఏ స్థితిలో నిన్నుంచాడో ఆ స్థితిని చూసుకుంటూ ఆ పరిస్థితిని బట్టి నీవు సంతోషపడి దేవునిని మహిమపరచాలి తప్ప, నీ జీవితంలో దేవుడిచ్చినటువంటి ఈ కృప, దేవుడిచ్చిన ఈ కనికరము నిన్ను ఏ స్థితిలో పెట్టినా ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండు. ఎవరో ఏదో ఉందని, వాళ్ళ పరిస్థితి బాగుందని నా పరిస్థితి సరిగా లేదు అని చెప్పేసి ప్రియులరు ఎదుటి వాళ్ళని చూసి నువ్వు అసూయపడే పరిస్థితి ఉండకూడదు. ఎందుకంటే దేవుడు నిన్ను ఈ స్థితిలో ఉంచాడో ఆ స్థితిలో దేవునికి లోబడు, దేవుని మాట విను, దేవుడు చెప్పింది చెయ్యి. అప్పుడు నీ జీవితాన్ని ఒక అద్భుతంగా ఆయన మార్చడానికి ఇష్టపడతా ఉన్నాడు. అందుకే వాక్యం సెలవిస్తుంది కదా, 12వ వచనంలో, దీనస్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. ప్రతి విషయములోనూ, అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలిగొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను. ప్రియులరా, దీనస్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. ప్రతి విషయములోనూ, అన్ని కార్యములలోనూ కడుపు నిండడం, ఆకలి ఉండడం, సమృద్ధిగా ఉండడం, లేమిలో ఉండడం. చూడండి, ఒకటి సంపన్న స్థితి, ఒకటి దీనస్థితి, 2 సంపన్న స్థితి. ప్రియులరా, 3వది కడుపు నిండి ఉండడం, 4 ఆకలి ఉండడం, 5 సమృద్ధి కలిగి ఉండడం, 6 లేమిలో ఉండడం. ఇవన్నీ నేను నేర్చుకుని ఉన్నాను అని అపోస్తుడైన పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. నీ జీవితంలో కూడా నిన్ను ఏ స్థితిలో పెట్టాడో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండు.
అరే వాళ్ళకి ఇది ఉంది, నాకైతే లేదు, వాళ్ళు బాగా ఉన్నారు, యేసు ప్రభు నమ్మని నా జీవితం ఎందుకు ఎలా అయిపోయింది, వాళ్ళు నమ్మలోళ్ళు బాగానే ఉన్నారు, దుష్టులు బాగానే ఉన్నారు, దుర్మార్గులు బాగానే ఉన్నారు, వాళ్ళను చూసి వ్యసన పడొద్దు. ఎందుకంటే నిన్ను ఏ స్థితిలో దేవుడు పెట్టాడో ఆ స్థితిలో సమృద్ధి, సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకో అని దేవుడు చెప్తున్నాడు. ప్రియులారా, నా జీవితంలో ఒకప్పుడు సైకిల్ కూడా లేని పరిస్థితి నాది. అలాంటి పరిస్థితుల్లో నడుచుకుని వెళ్ళేవాడిని. నడుచుకుని వెళుతూ మా ఊరికి ఇంచుమించు ఒక 8-9 కిలోమీటర్ల దూరం నేను ఆ ఊరికి సేవకు వెళ్ళేవాడిని. అలాంటి పరిస్థితుల్లో దేవుడు నన్ను ప్రేమించి ఒక్క సైకిల్ ఎవరో నాకు గిఫ్ట్గా ఇచ్చారు. అది సైకిల్ కూడా చాలా డొక్ సైకిల్ లాంటిది అన్నమాట. ఆ సైకిల్ మీద చాలా ప్రాంతాలు నేను తిరగడానికి దేవుడు కృపించాడు. అలాంటి పరిస్థితుల్లో ఒకరోజు సైకిల్ కూడా లేని ఆ పరిస్థితుల్లో ముందు పిల్లరా మేము ఒక చోటుకెళ్ళా వాక్యం ప్రకటించడానికి. వెళ్ళడానికైతే డబ్బులు ఉన్నాయి కానీ రావడానికి లేవు. అయితే తమ్ముడు నేను జయరాజ్ అని ఆల్రెడీ విజయవాడ, గుంటూరు పట్టణంలో తమ్ముడు మంచి పరిచర్య చేస్తూ ఉన్నారు. దావీదు గారు, ఆయన సిలోన్ పెంటెకోస్టల్ దైవజనులు దావీదు గారు ఆయన చనిపోయారు, ప్రభునందు నిద్రించారు. ఆ పరిచర్యను తమ్ముడు జయరాజ్ గారు చేస్తూ ఉన్నారు. తమ్ముడు నేను ఒక చోటుకి కోయిలగూడెం అవతల ఒక చోటుకి వెళ్ళినప్పుడు వెళ్ళడానికి ఉన్నాయి, రావడానికి అయితే లేవు. అయితే మొత్తం మీద వాక్యం చెప్పి మేము ప్రయాణమై బయలుదేరాం, వచ్చేస్తున్నాం. అలాంటి సమయంలో ఆయన మాకు ఏమీ ఇవ్వలేదు, ఒట్టి చేతులతో మేము వచ్చేసాము. అయితే నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నారు, క్రేసా అని అప్పుడు ఉండేది అక్కడ ఒక ఆయన, రాఘవ అని సోదరులు. ఆయన దగ్గరికి వెళ్ళి నేనేమో ఏమైనా ఛార్జీ కడిగి తీసుకుందాము అనుకున్నాను. కానీ ఆయన అప్పుడే వెళ్ళిపోయారు. మొత్తం మీద కోయిలగూడెం సెంటర్కి వచ్చి ఎందుకు దేవుడు నన్ను ప్రేరేపిస్తే నేను అక్కడే గట్టిగా వాక్యం చెప్పడం ప్రారంభించాను. అలాంటి పరిస్థితుల్లో వాక్యం చెప్పాను. ప్రార్థన చేసి ముగించేసరికి చాలామంది నాకు కానుక ఇవ్వబోయారు. ఆ టైంలో నేను తీసుకోలేదు, ఎందుకంటే ఛార్జీస్ కూడా లేవు, తీసుకుంటే బాగుంటుంది అనిపించింది. కానీ ఎందుకో ప్రభు ఆత్మ వద్దు అనిపించింది. వెంటనే మేము ప్రయాణం చేసాం. కోయిలగూడ నుంచి దరిదాపు గోపాలపురం దాకా నడుచుకుని వచ్చేసాం. పిల్లరా, అక్కడ నుండి మరలా టైం అయిపోయింది. అప్పటికే 8:30, నైట్ 9 అయిపోయింది. అలాంటి పరిస్థితుల్లో అక్కడి నుంచి మరలా చిట్యాల చెల్లి షారోన్ అని మంచి సేవ చేస్తుంది చెల్లి, అక్కడికి వచ్చేసరికి ఇంచుమించు 11 అయిపోయింది నైట్. ఎందుకు చెబుతున్నాను అనంటే, దేవుని కొరకు ప్రయాసపడిన మమ్మల్ని దేవుడు విడిచిపెట్టలేదండి. అప్పుడు నడుచుకుని వెళ్ళాం. ఆ తర్వాత దేవుడు సైకిల్ ఇచ్చాడు, ఆ తర్వాత దేవుడు బండినిచ్చాడు. ఇలా దేవుని ఆశీర్వాదం, బహుమానం, తర్వాత దేవుడు కారు ఇచ్చాడు. ఎందుకు చెప్తున్నానంటే, ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి వారి జీవితాల్లో ఆయన ఏ మేలు చెయ్యక మానడని దేవుని వాక్యం చెబుతుంది. కాబట్టి ఇంకా చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి, క్లుప్తంగా నేను చెప్పేస్తా ఉన్నాను. కాబట్టి ఏ స్థితిలో నువ్వు ఉన్నా ఆ స్థితిని చూసుకుని సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకో. ఎప్పుడైతే సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకుంటావో తప్పక నీ జీవితంలో అనేక కార్యాలు దేవుడు చేస్తాడు, అనేక అద్భుతాలు దేవుడు చేస్తాడు. దేవుడు పరిచర్యలను ప్రేమించాడు, దేవుడు తన కృపనిచ్చాడు. ప్రిలరా, పెదపూడి ఆ ప్రాంతంలో ఇద్దరు కొరకు దరిదాపు 3.5 సంవత్సరాలు ఇద్దరు ముసలమ్ముల కొరకు
3.5 సంవత్సరాలు మేము వెళ్ళడం జరిగేది ప్రియులరా. ఈ రోజున దేవుడు బ్లెస్ చేశాడు, ఆశీర్వదించాడు. ఆ ఇద్దరే కొంత ప్రియులరా దేవుడు అద్భుతమైన పరిచర్యలో ఆ ఇద్దరే ఈ రోజున అనేక మంది పరిచర్యలో ఉండడానికి దేవుడు మాకు అనేక బిడ్డలను ఇచ్చాడు. ఎందుకు చెప్తున్నానంటే ఆయన ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాదు. కాబట్టి నీ జీవితంలో కూడా ఏ సమస్యలు నువ్వు నలిగిపోతున్నా, ఏ ఇబ్బందులు నువ్వు నలిగిపోతున్నా, ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు కుమిలిపోతూ జీవితంలో ఎందుకు వచ్చిన ఈ జీవితం, అరే దేవుడు ఏం చేశాడు నాకు అని నిరాశ చెందుతూ ఉన్నా, దేవుడు నిన్ను విడిచిపెట్టడు. తప్పక నీ విషయంలో కార్యం చేస్తాడు. కాబట్టి ఏ స్థితిలో నువ్వు ఉన్నా ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండు. దేవుడు తగిన సమయంలో ఆయన నిన్ను హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్కులై ఉండమని దేవుడు అంటాడు. కాబట్టి అట్టి స్థితిని, ఆశీర్వాదాన్ని దేవుడు నీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల దేవా, నీ కొందనాలు. విన్న వాక్యాన్ని బట్టి బిడల స్థితిని, బిడల ఆశీర్వాదం, దీవెన కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాను. మీ కృప, మీ కనికరం, మీ ఆశీర్వాదం సమృద్ధిగా మీరే కలుగు చేసి బలపరచమని విన్న వాక్యాన్ని బట్టి బిడల జీవితాల్లో నీ కృపనిమ్మని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.